కింద నేల కదిలిపోతుంది. ఇంట్లో సామాన్లు చెల్లాచెదురుగా పడిపోతాయి. గోడలు కూలిపోతాయి. రోడ్లు చీలిపోతాయి. భవనాలు నేలమట్టబోతాయి. భూకంపాలు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. వేలాది జీవితాలను క్షణంలోనే అగాధంలోకి నెట్టేసే ప్రకృతి విపత్తు ఇది. ప్రతి ఏడాది భూకంపాల్లో చనిపోయేవారు వేలల్లో ఉంటారు. కాళ్ళు చేతులు కోల్పోయిన వారు, వెన్నుపూస విరిగి లేవలేని స్థితికి వెళ్లేవారు కూడా ఎక్కువగానే కనిపిస్తారు. కొన్ని చోట్ల భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరికొన్ని చోట్ల చాలా తక్కువగా రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇంకొన్ని చోట్ల అప్పుడప్పుడు నమోదవుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పలుసార్లు భూ ప్రకంపనలు వచ్చిన ఘటనలు ఉంటాయి. మరోసారి అలాంటి ఘటనలే కనిపించాయి ఒకే రోజులో. చెప్పాలంటే ఒకే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల భూమి కంపించింది. హైదరాబాద్లో వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మేట్ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. గత 20 సంవత్సరాలలో సంభవించిన శక్తివంతమైన భూకంపం ఇదే. అటు ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. విజయవాడ జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటుగా కోల్ బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భూకంపాలు 40 కిలోమీటర్ల లోతు నుంచి రావటం చిన్న విషయం కాదంటున్నారు అటు నిపుణులు. భూమి ఉపరితలం ఆకస్మికంగా కంపించటాన్ని భూకంపం అంటారు. నిజానికి భూమికి 4 పొరలు ఉంటాయి. ఈ 4 పొరలను ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్గా పిలుస్తారు. క్రస్ట్ ఎగువ మాంటిల్ కోర్ను లిథోస్పియర్ అంటారు. ఇది 50 కిలోమీటర్ల పొర. దీన్ని అనేక భాగాలుగా విభజించారు. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. భూమి లోపల 7 ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు మనకు భూ ప్రకంపనలు వస్తాయి. కంపనం మొదలయ్యే ప్రదేశం నుంచి భూమి ఉపరితలం కింద ఉన్న స్థానాన్ని భూకంపం కేంద్రం అంటారు. భూ కదలిక కారణంగా భౌగోళిక శక్తి విడుదలవుతుంది. కంపనం సంభవించిన ప్రదేశం ఎక్కువగా ప్రభావితమవుతుంది. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకు కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూభౌతిక పరిణామ ప్రభావాల వలన భూమి అంతర్గత పొరల్లో ఏర్పడే కదలికలే భూకంపాలు. అగ్ని పర్వతాలలో తలెత్తే మార్పుల ప్రభావం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతి పరమైనవే అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి వీటిని నియంత్రించడం సాధ్యం కావటం లేదు. అయితే ఇటు మనుషులు చేసే పనుల వల్ల కూడా కొన్నిసార్లు భూకంపాలు సంభవిస్తూ ఉంటాయని సైంటిస్టులు చెబుతుంటారు. అంటే వాతావరణ మార్పు ఎక్కువగా జరిగితే భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ములుగు ప్రాంతంలో సింగరేణి గనుల తవ్వకం ఎక్కువగా ఉంటుంది. ఇవి భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి. ఇక ఈ మధ్య వర్షాకాలంలో ములుగు, ఏటూరు నాగారం దగ్గర భారీ టోర్నడో వచ్చింది. దాదాపు 50,000 చెట్లు నేలకొరిగాయి. వాతావరణ మార్పుల వల్లే ఇలా జరిగిందని నాడు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ములుగు కేంద్రంగానే భూకంపం తీవ్రత ఎక్కువగా నమోదైంది. ఇక డ్యాంలు, మైనింగ్, కొన్నిసార్లు అణు పరీక్షల వల్ల కూడా స్వల్ప భూకంపాలు వస్తాయి. అయితే నిజానికి తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం చాలా తక్కువనే చెప్పాలి. భూకంప కేంద్రాలను సెస్మిక్ జోన్లుగా విభజిస్తారు. తెలంగాణ, ఏపీలోని చాలా ప్రాంతాలు జోన్ 2లో ఉంటాయి. జోన్ 2 అంటే తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాలని అర్థం. జోన్ 5లో ఎక్కువగా భూకంపం ముప్పు ఉన్న ప్రాంతాలు ఉంటాయి. అయితే ఏపీలోని పలు ప్రాంతాలు జోన్ 3లో ఉన్నాయి. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, మచిలీపట్నంతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూకంపం వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. 1969 జూలై 23న రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైంది. ఈ ప్రకంపనలు విజయవాడ, గుంటూరు ప్రాంతాలను తాకాయి. అయితే ఎక్కువ నష్టపోయింది మాత్రం మచిలీపట్నమే. ఒక్క మచిలీపట్నంలోనే 50 మందికి పైగా ప్రజలు ఈ భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. చాలా ఇళ్లు కూలిపోయాయి. మచిలీపట్నం ప్రాంతంలో వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ భూకంపం గోదావరి నది పరివాహక ప్రాంతం, బెంగాల్ బేసిన్ సమీపంలో ఉన్న ప్లేట్ కదలికల కారణంగా సంభవించింది. 1969 భూకంపం మిగిల్చిన పాఠాలు భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చాయి. ఇక అప్పటి నుంచి ఈ స్థాయిలో భూకంపాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదు కాలేదు.